క్రిస్పీగా ఉన్నాయి. అబ్బా ఆగు ఇంకా రావు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్త్రవేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి దోస ఈటింగ్ ఛాలెంజ్. సూపర్ కదా చిన్న? అవును. ఈ రోజు అయితే ఛాలెంజ్ అబ్బా టేస్ట్ అయితే అద్దరిపోయేలా ఉంది గాయస్. ఈ దోశలన్నీ ఇంట్లోనే చేసినాం. పెద్ద ప్లేట్ పెట్టుకొని అన్ని దోశలు మంచిగా డెకరేషన్ చేసినాం. ఏం చేద్దామంటావు మరి కదా? సాంబార్, చట్నీ, ఆలు దోశ అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం. టేస్ట్ అయితే అద్దరిపోయినాయి. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు తిన్నారు, వేసి ఇచ్చినాం. సో ఇప్పుడు మేము తినబోతున్నాం. ఇక్కడ అయితే మొత్తం 10 దోశలు ఉన్నాయి. ఈ 10 దోశలలోంచి మేము ఎన్ని తింటామో చూద్దాం. 5 దోశలు పెద్ద ఉన్నాయి, చిన్నవి కూడా కాదు, చాలా పెద్ద ఉన్నాయి. 5 దోశలు మనిషికి. ఇద్దరం తింటామా లేదా చూడాలి. ఓకేనా? ఓకే. నువ్వైతే తింటావో నేనైతే తింటాను. ఏం తింటావో ఏమో, నాకైతే చాలా భయం ఎత్తుంది. ఏం భయం పెట్టుకో గానీ గెలుద్దాం ఇద్దరం. సో గైస్, ఇన్ని దోశలు మనం తినగలుగుతామా లేదా అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంది లేట్ చేయడం, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ దోశలన్నీ ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే వినేనట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే క్రేజీ పనిష్మెంట్. మా చెల్లి ఓడిపోతే మా చెల్లికి డిఫరెంట్ పనిష్మెంట్, నేను ఓడిపోతే నాకు డిఫరెంట్ పనిష్మెంట్. ఆల్రెడీ 2 పనిష్మెంట్లు చూసుకున్నా. అమ్మా నేనైతే చచ్చిపోతా ఓడిపోతే ఈరోజు. నువ్వు ఓడిపోతే ఫుల్ జోక్. అస్సలు ఓడిపోను మరి. నిన్ను ఓడిపిస్తా ఈరోజు. లాస్ట్ 2 వీడియోలలో నేనే ఓడిపోయినా, కానీ ఈ రోజు మాత్రం మా చెల్లిని పక్కా ఓడిపిస్తా. చూద్దాం. 5 దోశలే కదా, ఫాస్ట్ గా తినేస్తా. ఫాస్ట్ గా పెద్ద ఉన్నాయి చిన్న. ఏం కాదు చిన్న, తినేస్తావు. నేను కూడా తినేస్తా. అమ్మో. సరే గైస్, ఈ 5 దోశలు ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నట్టు. ఓడిపోయిన వాళ్ళకి ఫుల్ పనిష్మెంట్ ఉంది, క్రేజీ పనిష్మెంట్. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. క్రిస్పీగా ఉన్నాయి. అబ్బా సాంబార్ అద్దరిపోయింది. సాంబార్ కదా. భయం వచ్చింది. ఎవరు విన్నారతారేమో. జస్ట్ ఏమున్నాయి. టేస్ట్ అయితే అద్దరిపోయింది కదా. సాంబార్ వేసుకో కదా, వేసుకో సాంబార్.
అంత ఉప్పు నువ్వు తినేస్తావు అమ్మ దొంగ తెలుసు. గైస్ కరెంట్ అయితే పోయింది, అందుకే మేము ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడే ఆపేసినాం. నోట్లో ఉన్నది మాత్రమే తినేసినాం, ఎందుకంటే నోట్లో ఉన్నది ఆగదు కదా, అందుకని చెప్పేసి తినేసినాం. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే 3, 2, 1 గో స్టార్ట్. మీ సాంబారే కదా ఆగు ఇంకా రావు. డన్. అమ్మయ్యా విన్ అయిపోయినా. ఏమన్నావు? నేను విన్ అవుతా అంటుంది. ఇప్పుడు లాస్ట్ ఓడిపోయాను. అంత సీన్ లేదు, నాది కొంచెమే ఉంది, నీది ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఇందాక కరెంట్ పోయినప్పుడు చూసుకున్నాం కదా, వచ్చినాక అప్పుడైనా నేనే వినేదాన్ని, ఇప్పుడు కూడా నేనే విన్ అయినా. ఎట్లయినా నేనే విన్ అయినా, ఎందుకంటే కదా అప్ప. గైస్ మేమైతే ఏ ఫుడ్ కూడా దీనిలోంచి తీయలేదు కొంచెం కూడా, ఓన్లీ సాంబార్ మాత్రమే పోసుకున్నాం. ఎందుకంటే కరెంట్ పోయింది కదా అని చెప్పేసి వీడియో ఆపేసినామని తీసుకున్నామని అనుకోకండి, అస్సలకి లేదు, కొంచెం కూడా తీయలే. కావాలంటే చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి కదా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చట్నీ కంటే సాంబార్ అయితే గిరాక్ అంటే గిరాకుని సాంబార్, అందుకే మేము సాంబార్ తిన్నాం మొత్తం. మా చెల్లి అయితే చట్నీ అసలు ముట్టుకోలేదు, రెండు అట్లనే ఉన్నాయి. నేను సాయం తిన్నా చట్నీ. నేను సాంబార్ 2 సార్లు పోసుకున్నా తెలుసా, దీంట్లో చూసుకున్నాం మళ్ళీ బయట చూసుకున్నాం. కానీ టేస్ట్ అయితే సూపర్. దోశలు కూడా ఎక్సలెంట్ వచ్చినాయి. రాత్రి 8:30కి పోయి పెంక కొనుకొచ్చుకున్నాం తెలుసా మేము. దోశల కోసం మా ఉన్నది మంచిగా లేదని చెప్పేసి 8:30కి పోయి తెచ్చుకున్నాం రాత్రి. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఫుల్ క్రేజీ అంటే క్రేజీ పనిష్మెంట్, అస్సలు మిస్ అవ్వకండి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పనిష్మెంట్ అయితే క్రేజీ ఉంది. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? దానికంటే ముందు మీకు ఒక స్టోరీ చెప్తా. పనిష్మెంట్ చెప్పకంటే ముందు, మా చెల్లి మాట్లాడిందంటే ఆమెతో మాట్లాడిన వాళ్ళకి కూడా నచ్చొస్తుంది. నాకు నత్తి వచ్చింది, మా మమ్మీ నత్తి మాట్లాడతాం, మా చెల్లితో మాట్లాడి మాకు కూడా నత్తి వచ్చేసింది. అంతెందుకు మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా, మేఘాని చెప్పిన కదా తోక అని, ఆమెకు కూడా నత్తి వచ్చేసిందంట. వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు, పండమ్మానితో మాట్లాడి ఈ అమ్మి కూడా నత్తే మాట్లాడుతుందని అన్నాడంట. సో ఇప్పుడు మా చెల్లి నత్తిది కాబట్టి ఆమెనే నత్తి అని ఒప్పుకోవాలి. అదే పనిష్మెంట్. ఒప్పేసుకుని నత్తిదాన్ని అంతే. అట్లా కాదు, నేను నత్తిదాన్ని అనేసి 15 సార్లు చెప్పాలి. 15 సార్లనా? 10 సార్లు సరిపోతుంది. 15 సార్లు నేను కౌంట్ చేస్తా. అది కూడా క్లారిటీగా చెప్పాలా, నేను నత్తిదాన్ని అని. ఓకేనా? స్టార్ట్. 3, 2, 1 గో స్టార్ట్. చెప్పు. నవ్వకు, నాకు నవ్వుపియకు. సరే. నేను నత్తిదాన్ని. నత్తి కాదు, నత్తి అన్న. నేను కూడా నత్తి అనలే. నేను నత్తిదాన్ని. అమ్మా నేను నత్తిదాన్ని. నత్తి కాదు. నేను నత్తిదాన్ని. అంతేనా? నేను నత్తిదాన్ని. అమ్మే అయిపోయింది. అమ్మే 10 అయినాయి చిన్న, 10 అయినాయి. ఇది ఒక చేతి అయింది అంతే. అంతేమే 10 కాదు, 15 సార్లు అయింది. చెయ్యక ఇగో ఈ చేతి చెప్పిన ఫస్ట్, దాని తర్వాత ఈ చేతి చెప్పిన, ఇప్పుడు ఈ చేతి చెప్పదు. ఇప్పుడు వీడియో చూపిస్తా నేను. అమ్మ దొంగ, మళ్ళా ఇంకా 5 సార్లు అనిపిద్దామనే. మళ్ళీ ఒక లాస్ట్ టైం ఫైనల్ ఒకసారి అను. నేను నత్తిదాన్ని. మళ్ళీ అట్లా మొత్తం ఒకటేసారి చెప్పాలా? నేను నత్తిదాన్ని. అవును, నువ్వు నత్తిదాన్ని అనే కదా మేము కూడా చెప్పేది.
ఇంకో విషయం ఏంటి తెలుసా, మా మమ్మీకి ఫోన్ చేసినాం ఇప్పుడు పనిష్మెంట్ తీసుకునే ముందు, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ పనిష్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఒప్పుకున్నాం అనమాట. నాకు వేరే పనిష్మెంట్, మా చెల్లెకి వేరే ఈ పనిష్మెంట్ అనమాట. అయితే మా మమ్మీ ఫోన్ చేసి అడిగిన, మమ్మీ చెల్లె నత్తిదా కాదా అంటే అవును నత్తిదే అని అన్నది. మళ్ళీ మేఘకు ఫోన్ చేసి అడిగిన, మమ్మీ మేఘ నత్తిదాయే పండుదని అంటే అవును నత్తిదే అని అన్నది. మా అత్తమ్మకు ఫోన్ చేసి అడిగిన, మమ్మీ నత్తిదాయే అంటే అవును నత్తిదే అని అన్నది. అయితే ఎట్లా చేస్తున్నావు చిట్టి? ఎవరితోనన్నా ఒప్పిస్తేనే నేను నత్తిదాన్ని వీడియోలో ఒప్పుకుంటానన్నది. అందరితో ఒప్పించిన ఇప్పుడు పనిష్మెంట్ చేసేసింది. ఐఎమ్ సో హ్యాపీ. నాకు టైం వస్తా చిట్టి, నేను కూడా చెప్తా పనిష్మెంట్ నీ కూడా, అర్థమైందా? ఓకే. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మా చెల్లె నత్తిదని ఒప్పేసుకుంది. అది అందరికి ఇప్పుడు తెలిసిపోయింది. ఫుల్ క్రేజీగా మాట్లాడి తెలుసుదా, ఇగో ఇట్లనే ఈయనతో మాట్లాడి నాకు కూడా అంత వస్తుంది. స్టార్టింగ్ లో నేను ఎంత క్లారిటీగా మాట్లాడేదాన్ని, మా చెల్లెతో ఒక నెల 15 రోజులు ఉన్నందుకు అయిపోయింది కథ. అందుకే మాట్లాడకు చిట్టక్క అని అంటున్నాను. ఏమన్నా అంటే ఊరికే ఫోన్ చేస్తుంది గైస్. ఎందుకు నేను ఎప్పుడు ఫోన్ చేసిన, ఎప్పుడైనా పొద్దున్నే ఎత్తది 7-8 గంటలకి. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో బాయ్ బాయ్. అంత గొప్ప నువ్వు తినేస్తావు అమ్మ దొంగ తెలుసు.